చరణ్ అండి. చరణ్ గారు ఓకే. మరి చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు కదా, ఆయనకి అవార్డ్స్ అనేది వస్తున్నాయి. మరి ఎలా అనిపిస్తుంది? మన కంట్రీలో కాదు, అవుట్ ఆఫ్ కంట్రీలో వస్తున్నాయి. లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు యూకేలో ఇస్తున్నారు. ఎలా అనిపిస్తుంది అండి మీకు? చాలా చాలా సంతోషం అండి. ఆయనకు అవార్డు రావడం అంటే మా ఇంట్లో అవార్డు వచ్చినంత హ్యాపీ. ఓకే. అదేవిధంగా వన్ బై వన్ స్టెప్ ఎక్కుంటే వెళ్తున్నారు. ఒక్కొక్క అవార్డు ఒక్కొక్క డైనమిక్గా తీసుకుంటున్నారు. మన స్టేట్లోనే కాదు, మన కంట్రీలోనే కాదు, నెంబర్ ఆఫ్ అవార్డ్స్ వచ్చినాయి. ఇప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళి తీసుకోవడం అది మాటలు కాదు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? చిరంజీవి గారు అంత గ్రాండ్గా వెళ్ళి అక్కడ రిసీవ్ చేసుకోవడం కానీ వాళ్ళు సో ఈ టైప్ ఆఫ్ అవార్డ్స్ ఇవ్వడం కానీ ఎలా అనిపిస్తుంది? ఆయన సొంత స్వయం కృషి అండి. ఆయన చాలా చాలా కష్టాలు పడి పైకి వచ్చాడు కాబట్టి అవార్డు రావడం అనేది కామన్గా. ఓకే. ఆయన అంతకు మించి వచ్చే అవార్డు వచ్చినా ఇంకా చాలా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఇంకా ఎక్కువ రావచ్చు. అంటే బేసిక్గా చిరంజీవి గారు ఉన్నారు కదా, చిరంజీవి గారు బేసిక్గా మనం ఎక్కువగా లైకింగ్ చేసే డ్యాన్స్ అండ్ యాక్టింగ్, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐడెంటిఫికేషన్. ఆయన వ్యక్తిగతంగా ఏం చేశాడు, ఏం పబ్లిక్ ఇచ్చాడు, ఏం మెసేజ్ ఇచ్చాడు అని చెప్పి అంత ఐడెంటిఫికేషన్ అవార్డ్స్ వస్తున్నాయి ఆయనకి. మూవీస్ పరంగా కాకుండా బయట నుంచి ఏం చూసారు ఆయన? ఆయన తనకంటూ 10 మందిని పైకి తెచ్చే గుణమే కానీ 10 మందిని తొక్కే గుణం కాదండి అది. ఎంతమందినైనా పైకి తేగలడు కానీ ఒకరిని చెడ్డ చేయడు. ఆ మంచితనం వల్లే ఈ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అనేది ఆయనకి రావడం గుర్తింపు అంటారా? చాలా చాలా గుర్తింపు అండి అది. ఆయన స్వయం కృషితో పైకి వచ్చాడు కాబట్టి అది చాలా గుర్తింపు ఆయనకు. అదేవిధంగా బ్లడ్ డొనేట్స్ కానీ, క్యాంపెయిన్స్ కానీ, మెడికల్ క్యాంపెయిన్స్ కానీ ఆయన ఓన్గా చాలా వరకు ఐడెంటిఫికేషన్ చేసే అన్ని ప్రజలందరికీ ఉపయోగపడే అన్నీ చేసుకుంటూ వచ్చేవారు కదా. సో ఇవన్నీ పనితీరు ఎలా అనిపిస్తుంది? ఒక హీరోగా ఉండి ఒక పొలిటికల్ రంగంలో కూడా టచ్ చేసి బయటకు వచ్చి ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు కదా, ఇలా అనిపిస్తుంది? పొలిటికల్ అంటే అది మామూలే. ఓకే. ఈ రాజకీయం అది చెప్పాల్సిన అవసరం లేదండి. హెల్పింగ్ నేచర్ సూపర్గా, దాంట్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే. రాజకీయం బురద వెళ్తుంటారు, అది కామనే. ఆయన కావాల్సిన డైనమిక్ ఐడెంటిఫికేషన్ అవార్డ్స్ కానీ, అవుట్ ఆఫ్ కంట్రీలో కానీ అవార్డ్స్ కానీ అన్నీ వస్తున్నాయి ఆయనకి. ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా పొలిటికల్లోకి ఏమైనా వస్తారంటారా? మరి ఇవన్నీ ఫ్రీడమ్గా ఏమైనా ఎండ్ ఆఫ్ ది టైంకి పొలిటికల్ ఏమైనా టచ్ చేస్తారా మళ్ళీ వచ్చి? పొలిటికల్ ఇంకా నాకు తెలిసి డౌటే అండి. ఇంకా తమ్ముడు ఉన్నాడు కదా, ఇంకొక తమ్ముడు కూడా ఎంట్రీ ఉన్నాడు కదా, వెళ్తాను కదనే ఎప్పుడు రాడండి నాకు తెలిసిన. మెగాస్టార్ చిరంజీవి గారికి అవుట్ ఆఫ్ కంట్రీలో మరి యూకేలో ఆయనకి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అనేది వస్తుంది. ఎలా అనిపిస్తుంది? ఇక్కడే కాదు, అవుట్ ఆఫ్ కంట్రీలో ఆయనకి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకంటే ఎలా అనిపిస్తుంది? ఆయనకు రావడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రతి దాంట్లో ఆయన వ్యక్తిగతంగా కానీ, సినిమాలు తీయడం కానీ ఆయన అంతా వ్యక్తిగతంగానే చేసినాడు. అందుకోసమైనా వస్తాయి, ఇబ్బంది లేదు. అలాగే రాజకీయ పరంగా సొంత పార్టీ పెట్టి ఆయన కష్టపడి ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చి సొంత పార్టీ పెట్టి అప్పుడు చేయడం జరిగినది. ఇప్పుడు కూడా సినిమాలలో అన్నీ చేసి మంచి పొజిషన్లో కూడా ఉన్నాడు. కాబట్టి ఆయనకు వచ్చేదానికి మాకు చాలా సంతోషము. ఈ అవార్డు అనేది బేసిక్గా అంటే ఇక్కడ కంట్రీలో కదా, అవుట్ ఆఫ్ కంట్రీలో ఇస్తున్నారు. వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ వెళ్తున్నారు. ఆయన పైకి గుర్తింపులు వస్తున్నాయి. ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఒక రేంజ్లో తీసుకెళ్లారంటే చిరంజీవి గారి భాగం కూడా ఉంది అంటున్నారు చాలామంది. వ్యక్తిగతంగా మీకు ఎలా అనిపిస్తుంది? ఇన్ని ఐడెంటిఫికేషన్ చేసి ఆయనకి ఇస్తున్నారు కదా అవార్డ్స్, ఎందుకు చిరంజీవి గారికి ఇవ్వాలంటే అసలు ఎందుకు చెప్తారు? అదే అండి, చాలా ఆయన గొప్ప మనిషి కాబట్టి అందులో ఆయన చేసిన పనులను, ఆయన మాట్లాడే తీరును కానీ, ఆయన ప్రతి దాంట్లోనూ ఆలోచించి చేయడం కానీ చేస్తాడు కాబట్టి. అదేవిధంగా అవుట్ ఆఫ్ యూకే పార్లమెంట్ అంటే ఆ గవర్నమెంట్ వాళ్ళు గుర్తించి చిరంజీవి గారిని అవార్డ్స్ అనేది ఇవ్వడం అనేది మీకు హ్యాపీ మూమెంట్ అనిపిస్తుందా? ఒక తెలుగు స్టేట్లో ఉన్నారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏం చెప్తారు మీ స్టైల్లో చిరంజీవి గారికి? ఏం చెప్తారు ఈ స్టైల్లో చిరంజీవి గారు? ఏం చెప్తారు? హార్ట్ వెల్కమ్, కంగ్రాచులేషన్స్ ఏం చెప్తారు? హార్ట్ వెల్కమ్ చేస్తాను. సో ప్రౌడ్ మూమెంట్ అంటారు. ఓకే. చిరంజీవి గారు మరి బేసిక్గా మీకు వ్యక్తిగతంగా ఆయన ప్రజలకు ఏం చేశారంటే, ఆయనలో ఏం చూశారంటే అసలు ఏం చెప్తారు? మూవీస్ పరంగా కాకుండా, పొలిటికల్ పరంగా కాకుండా వ్యక్తిగతంగా ప్రజలకు ఏం చేశారంటే, అంటే ఏదైనా గుడ్ థింగ్స్ ఉంటేనే అలాంటి అవార్డ్స్ వస్తాయి ఆయనకి. గుడ్ థింగ్స్ ఏం అబ్జర్వ్ చేశారు ఆయనలో? గుడ్ థింగ్స్ అంటే ఫ్యామిలీ పరంగా ఆయన చాలా వేరే వాళ్ళని కానీ సపోర్ట్ హెల్పింగ్ కానీ బాగా చేయడం. బ్లడ్ డొనేటింగ్ ఉంది, జూబ్లీ హిల్స్లో చెక్ పోస్ట్ కాడ పెట్టినాడు. అట్లాంటి వ్యక్తిగతం కాబట్టి ఆయనకు. అదేవిధంగా ఇప్పుడు చూస్తున్నట్లయితే కమింగ్ టు మూవీస్ పరంగా ఎలా ఉండబోతుంది? అవార్డ్స్ అనేది వస్తూనే ఉంటాయి, గుర్తింపులు వస్తూనే ఉంటాయి. ఎంత వచ్చినా కూడా ఒక లెవెల్లోనే ఉంటారు ఆయన చిరంజీవి గారు. మరి మూవీస్ పరంగా కామెడీ మూవీస్ వస్తాయి అంటున్నారు. అనిల్ రావుపూడి డైరెక్టర్తో చిరంజీవి గారి కాంబినేషన్తో ఫుల్ కామెడీ ఉన్న మూవీ వస్తుంటాయి. ఈ ఏజ్లో కామెడీ మూవీస్ సెట్ అవుతాయి అంటారా? మాస్ సెట్ అవుతాయి అంటారా? మాసే సెట్ అవుతాయి, కామెడీస్ కూడా కొంచెం సెట్ అవుతాయి. చిరంజీవి గారు కామెడీ మూవీ ఉంటుంది, పక్క కామెడీ ఉంటుంది అని అంటున్నారు కదా. అవునండి. మరి వస్తాయంటారా ఈసారి? కామెడీ టైంకి ఎలా ఉండబోతుంది మూవీస్? టైం కూడా బాగుంటాయి, చాలా బాగుంటాయి. ఒక మాటలో ఏం చెప్తారు చిరంజీవి గారి గురించి? ఇంకా చెప్పలేము. చిరంజీవి ఆయన మంచితనాన్ని బట్టి మేమేం చెప్పదలుచుకోలేం.